సో హాయ్ గైస్, నిన్న ఎపిసోడ్లో గౌతమ్కి ఏమన్నా అన్యాయం చేశాడు ఆ బిగ్ బాస్. నిజంగా టూ మచ్ వర్స్ట్ అనమాట. అసలు ఆ ఎపిసోడ్ ఎడిటింగ్ ఏంటో, మరి గౌతమ్ని కావాలనే నెగిటివ్ చేయడానికి చేసినట్టు చేశారు ఆ ఎడిటింగ్. దాని గురించి మాట్లాడదాం. నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ ఏమన్నా ఓవర్ యాక్షన్ రా స్వామి. చూస్తున్నంతసేపు చిరాకు పుట్టింది, రోత పుడుతుంది వీళ్ళని చూస్తుంటే. అసలు హౌస్లో ఎలా సపోర్ట్ వెళ్తుందో మరి వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. నేను ఏది తేలిగ్గా చెప్పాను, ఒక పాయింట్ చెప్తాను వినండి. ఇప్పుడు గౌతమ్ రోహిణిని నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి ఒక పాయింట్ చెప్పాడు. ఏంటి, మేము రాయల్స్గా ఉన్నప్పుడు, అదే మేము వైల్డ్ కార్డ్స్గా వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేసి వైల్డ్ కార్డ్స్ని బయటకు పంపించాలని ఒక ఇది జరిగింది. సో దానికోసం నేను ఇప్పుడు రోహిణిని సపోర్ట్ చేస్తున్నానని చెప్పాడు. ఇందులో తప్పే లేదు. తను చేయాల్సిన, అంటే తను రోహిణిని సపోర్ట్ చేస్తున్నాడు. దేనికి సపోర్ట్ చేస్తున్నాడు ఒక రీజన్ చెప్పాలి కదా. చెప్పకపోతే మళ్ళీ గ్రూపు అంటారు. రీజన్ చెప్పి చేశాడు, తప్పే లేదు. వీళ్ళు ట్రిగర్ అయిపోయి పృథ్వీ, నేను దీని గురించి మాట్లాడాలి, మేము ఓజీస్గా రాయల్స్గా ఉన్నప్పుడు చేసాము ఒక డిస్కషన్, ఒక ప్లాన్ అయితే జరిగింది. ఎందుకంటే బిగ్ బాసే చెప్పాడు మాకు వైల్డ్ కార్డ్స్ ఒక సునామీ లాగా వస్తున్నారు అది ఇది అని చెప్పి. ఏమన్నా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అసలు ఆ పృథ్వీ. అవన్నీ పక్కన పెట్టండి, జనాలు ఏమైనా పిచ్చోలా? జనాలు చూడలేదా? మొన్నే కదా వీళ్ళు క్లాన్స్ అందరినీ బిగ్ బాస్ తీసి ఎవడికాడు ఆడండ్రా బాబు, ఎవడికాడు ఓన్గా ఆడుకుంటారా నాయన అని చెప్తే, వీళ్ళు మొన్నే కదా కూర్చొని పృథ్వీ, విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. నువ్వు జీన్ నామినేట్ చేయి, నువ్వు టీన్ నామినేట్ చేయి. ఇవన్నీ ఏంటి మరి? ఇవి గ్రూప్ గేమ్ కాదా? ఇవి క్లాన్స్ని తీసేక్కదే కదా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఎవరెవరు నామినేట్ చేయాలని చెప్పి. మరి ఏమీ తెలియనట్టు పృథ్వీ ఒక రౌడీ ఓల్డ్లాగా, గోండా ఓల్డ్లాగా మీదకి వెళ్ళిపోతున్నాడు. ఎవరిని కొట్టేద్దామని, ఏం చేసేద్దామని, ఏం పీకుతాడు అసలు నాకు అర్థం కావట్లేదు. ఇదే అడిగాడు, నువ్వేం పీకలేవని చెప్పి గౌతమ్ అన్నాడు. వెళ్ళి ఇలాగా ఇది పీకి చూపిస్తున్నాడు ఇక్కడ ఇంటర్వ్యూని. ఏమన్నా వరస్ట్ బిహేవియర్ అసలు. ఎంత దారుణం అంటే చూస్తున్నంతసేపు అసలు ఒళ్ళు మండిపోతుంది నాకైతే ఆ పృథ్వీని చూస్తుంటే. లేకపోతే ఏంటి, ఒక షోకి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు, ఎంతమంది వచ్చి చెప్పారు నీ కోపాన్ని తగ్గించుకో అని చెప్పి, నాగార్జున గారి నుంచి మొదలుపెట్టి మొన్న వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ వరకు నీ కోపాన్ని తగ్గించుకో అని చెప్తూనే ఉన్నారు. అసలు నేను తగ్గించుకోను, నేను ఎలాగే ఉంటాను, నా ఇష్టం అని అంటే ఎవరికి బొక్క? నీకే బొక్క. ఏమన్నా ఏంటి ఆ బిహేవియర్? ఏంటి మీదకి వెళ్ళిపోతున్నాడు, ఎవరిని కొట్టేస్తాడు, ఏం చేసేస్తాడు ఏంటో. ఇంకా దీంట్లో కూడా ఇంకా చాలామంది పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నారు. బాబు, మీకు అసలు ఏమైనా కొంచెమైనా ఉందా? మీరు అసలు ఆ ప్లేస్లో ఉండి మీ మీదకి ఒకటి మీదకి వచ్చేసి మీకు ఇలా ఇంటర్వ్యూలు చూపించి నిన్ను వాడు అని అనేసి, నువ్వెవడరా, వాడేం చేస్తాడు, వాడేం పీకుతాడు అని అంటే మీకు కోపం వస్తుంది రాదా? ఏంటి, ఎలా సపోర్ట్ చేస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. అవినాష్, తేజ, రోహిణి వీళ్ళు ఇదే మాట్లాడుకుంటున్నారు ఆ ఫైట్ అయిన తర్వాత. రౌడీ వాళ్ళకి మీదకి వచ్చేస్తున్నాడు, గౌతమ్ మీదకి వెళ్ళిపోతున్నాడు, ఏంటి ఆ రౌడీజం అని చెప్పి తేజ కూడా అన్నాడు. అవినాష్ ఏంటంటున్నాడు, ఇలాగా డిస్రెస్పెక్ట్ చేస్తూ వాడు వీడు అరే ఒరే అని అనేసి అనొద్దన్నా అంటూ వాళ్ళు సేవ్ అయిపోతున్నారు, మంచిగా ఉండి మంచిగా మాట్లాడుతున్న వాళ్ళు మాత్రం ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పి అన్నాడు. నిజంగా మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము, ఎవరికి అసలు ఎలిమినేట్ చేస్తున్నామో మనకు అసలు మన ఏమో మరి జనాలు అసలు ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు నాకు తెలియట్లేదు. మీరైనా అట్లీస్ట్ కామెంట్ చేయండి. నేను ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ గౌతమ్ పృథ్వీతో, ఇప్పుడు పృథ్వీ ఏదో మాట్లాడుతున్నాడు, గౌతమ్కి పృథ్వీకి చిన్న ఇష్యూలాగా గొడవ అవుతుంది. ఇంకా విష్ణుప్రియ వచ్చేస్తుంది, యష్మి వచ్చేస్తుంది, నబీల్ వచ్చేస్తున్నాడు, నిఖిల్ వచ్చేస్తున్నాడు. ఎందుకు ఇంతమంది దేనికి వస్తున్నారు అసలు? గౌతమ్ చెప్పిన పాయింట్కి ఒకడు ట్రిగర్ అయ్యి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరెవరైతే గ్రూప్ గేమ్ ఆడి వాళ్ళు ఎవరెవరైతే కలిసి నామినేట్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ వచ్చేసి గొడవ ఆడేస్తున్నారు గౌతమ్తో. మళ్ళీ ఇక్కడ కూడా గ్రూప్ గేమ్ ఏమనంటే మేము గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటున్నారు. జనాలు చూస్తున్నారు, జనాలకు తెలుసు. మీరే చెప్పండి, గ్రూప్ గేమ్ ఆడుతున్నారా లేదా? ఈ వీడియోకి లైకులు చేస్తే దాన్ని బట్టి చూద్దాం నా మాటకి ఎంతమంది ఒప్పుకున్నారో లేదో. సో నెక్స్ట్, గౌతమ్కి అన్యాయం చేస్తున్నాడు బిగ్ బాస్ అని అనేసి ఎందుకు అన్నానంటే, యాక్చువల్గా నిన్న ఎంతమంది లైవ్ చూసారో కామెంట్ చేయండి. నిన్న అది మెగా చీఫ్ ద టాస్క్ అది పెట్టినప్పుడు డైస్ది, బిగ్ బాస్ చాలా పెద్ద ప్లాన్ వేసావయ్యా, సూపర్. నీ ప్లాన్ గౌతమ్ తిప్పి కొట్టాడు నిజంగా. ఎంత బాగంటే డైస్లో ఏంటి, అక్కడ 3 రెడ్లు 2 బ్లూలు ఇచ్చాడు. ఆ 2 బ్లూలు ఎవరెవరివి? రోహిణిది ఒక బ్లూ, పృథ్వీది ఒక బ్లూ, మిగిలిన 3 యష్మిది, విష్ణుప్రియది, తేజది. సో రెడ్లు అవి. డైస్ మీద ఎన్ని ఉంటాయి? 6. డైస్ మీద ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్ ఉంటాయి. 6 సైడ్స్లో 3 బ్లూలు 3 రెడ్లు ఇచ్చాడు బిగ్ బాస్. ఇదంతా దేనికి ఇచ్చాడు తెలుసా? గౌతమ్ గేమ్ ఏంటో చూడడానికి. అసలు గౌతమ్ గ్రూప్ గేమ్ అంటున్నాడు కదా, ఇప్పుడు సంచాలక చేతిలోనే మనం నిర్ణయం పెట్టేటట్టు 3 బ్లూలు 3 రెడ్లు ఇచ్చామనుకో, డైస్ పడినప్పుడు అసలు గౌతమ్ ఎవరిది లాగుతాడు,
దీన్ని బట్టి అర్థమైపోతుంది, దీన్ని బట్టి మంచి గొడవలు పెట్టచ్చు, మంచి నెగిటివ్ చెయ్యొచ్చు గౌతమ్ని అని చాలా పెద్ద ప్లాన్ వేసాడు. కానీ గౌతమ్ ధనంతటిని తిప్పికొట్టాడు. ఎపిసోడ్లో అసలు ఎడిటింగ్ ఎలా చేశాడండి అదంతా ఎగరగొట్టాడు. గౌతమ్ ఏం చేశాడు తెలుసా, ఆ రోహిణి దా లిప్స్టిక్ ఏదో అడిగి 3 బ్లూలు ఉన్నాయి కదా, కానీ అక్కడ గేమ్ ఆడిన వాళ్ళ దగ్గర మాత్రం 2 బ్లూలే ఉన్నాయి. గౌతమ్ ఏం చేశాడు, 3 బ్లూల్లో ఒక బ్లూకి ఇంటూ కొట్టాడు. అంటే ఆ డైస్ వేసినప్పుడు ఆ ఇంటూ బ్లూ వచ్చింది అనుకోండి, ఎవరికి లేదు, మళ్ళీ డైస్ వేస్తాడు. లేదా మిగిలిన 2 బ్లూలకి ఒక్కొక్క బ్లూకి పి అని, ఇంకో బ్లూకి ఆర్ అని రాస్తాడు. అంటే పి అంటే పృథ్వీ, ఆర్ అంటే రోహిణి. బాగుంది కదా, ఎంత తెలివిగా ఆడాడు. దానికే కాదు, రెడ్లు కూడా టీ అనేసి, పి అనేసి, ఆర్ అనేసి ఇలాగా పేర్లు రాశాడు. అంటే అందరికీ సమన్యాయం చేద్దాము అని చెప్పి. కానీ ఎపిసోడ్లో అది వెయ్యినందుకు జనాలు కాదు, ముఖ్యంగా నిఖిల్ పిఆర్, ప్రేరణ పిఆర్ వీళ్ళే ఏం చేస్తున్నారంటే బయట బాటిల్ ఎక్కువైపోయారు. గౌతమ్ చూసారా ఎలాగా గ్రూప్ గేమ్ ఆడాడో, ఇప్పుడు ఇది గ్రూప్ గేమ్ కాదా అని అనేసి. నిన్న బిగ్ బాస్ అసలు ప్రేరణ ఇది గ్రూప్ గేమ్ కాదా అని అనేసి, ప్రేరణకు అసలు ఇదేం పనిచేస్తుందా? క్లియర్గా డైస్ మీద పేర్లు రాసి డైస్ని ఇలా రోల్ చేస్తే అది రోల్ అయి పడితే దాంట్లో ఇంక గ్రూప్ గేమ్ ఏముంది? ఏంట్రా నాయన అసలు ఆవిడ గేమ్ ఏంటో అర్థం కాదు. అసలు చిరాకు పుట్టిస్తుంది ఆవిడ. నబీల్ పొగిడాడు, పృథ్వీ కూడా పొగిడాడు గౌతమ్ అలా పేర్లు రాసి చేసినందుకు. యష్మి కూడా మాట్లాడుకున్నారు, యష్మి పృథ్వీ అంతా అవేటి చూపించలేదు ఎపిసోడ్లో. అవన్నీ లైవ్లో జరిగాయి, బట్ అవేటి చూపించలే. ప్రేరణ బుర్ర బుద్ధి లేకుండా ఇది గ్రూప్ గేమ్ కాదా అని అన్న పదాన్ని మాత్రం వేస్తాడు ఎపిసోడ్లో. ఇది గౌతమ్కి అన్యాయం కాదా మరి? ఇది బిగ్ బాస్ గౌతమ్కి అన్యాయం చేసినట్టు కదా? ఏంటి అసలు మళ్ళీ నేనేమైనా మాట్లాడితే నువ్వు గౌతమ్ పిఆర్వి, నువ్వు గౌతమ్ డబ్బులు ఇచ్చాడు నీకు అని, నాకు డబ్బులు ఇచ్చాడు అంటారు మళ్ళీ ఏమైనా అంటే. ఇక్కడ కంటికి కనబడుతుంది ప్రతి పాయింట్ని, ఇవి పాయింట్లు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. సో నేను అందుకే ఇన్స్టాగ్రామ్లో నేను ప్రతిదీ స్టోరీస్లో పెడుతున్నాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. అక్కడ క్లియర్గా తెలుస్తుంది ఎవరిది తప్పు అసలు ఎవరిది ఒప్పు అనేసి. సో ఇదంతా జరుగుతున్నప్పుడు నాకు ఎవరో ఒక రీల్ పంపించారు. ఏంటంటే గౌతమ్ పృథ్వీది వెంటనే లాగేశాడు, బట్ రోహిణికి మాత్రం టైం ఇచ్చాడు అని చెప్పి. నేను ఎపిసోడ్ మళ్ళీ తిప్పి చూశాను. గౌతమ్ నిజంగా పృథ్వీది వెంటనే లాగేసి రోహిణికి టైం ఇచ్చాడంటే లేదు, పృథ్వీ కూడా టైం ఇచ్చాడు. లాగుతున్నావా అని పృథ్వీ అడితే లాగుతున్నాను అని అంటే ఒక్క నిమిషం అని చెప్పి అనేసి అన్నాడు. వెయిట్ చేసి లాగాడు గౌతమ్. రోహిణికి కూడా అంతే, విష్ణుప్రియకు కూడా అంతే. వెయిట్ చేసి ఒక్క నిమిషం టైం ఇవ్వని విష్ణుప్రియ కూడా అంటే టైం ఇచ్చే లాగాడు గౌతమ్. ఏమనంటే సపోర్ట్ చేసేస్తున్నాడు, గౌతమ్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని అనేసి ఏమన్నా పిఆర్లు అసలు క్రియేట్ చేశారా? ఇదంతా బిగ్ బాస్ కావాలనే ఎపిసోడ్ అలా ఎడిట్ చేశాడు, ఎందుకంటే గౌతమ్ బయట నెగిటివ్ అవ్వాలని. సో నాకైతే చాలా ఇరిటేషన్ వస్తుంది అసలు వీళ్ళ గ్రూప్ గేమ్కి. ఆ మధ్యలో ఆ బిగ్ బాస్ సపోర్ట్ చేయడం వీళ్ళకి, అంటే వీళ్ళు ఏంటి కే బ్యాచ్ అనా, సీరియల్ బ్యాచ్ అనా, లేకపోతే ఏంటి అసలు? నాకు ఒక్క ముక్క కూడా అర్థం అవ్వట్లేదు అసలు. చాలా వర్స్ట్ గేమ్ అనిపిస్తుంది. సో వీళ్ళందరూ ఇంకా మారరు, లేకపోతే ఇప్పుడు నటిస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే అందరూ వచ్చి గ్రూప్ గేమ్ అంటున్నారు కదా, ఇప్పుడు ఏదో కొంచెం నటించేస్తున్నారు అనమాట, మరీ బ్యాడ్ అయిపోతున్నామేమో అని చెప్పి. సో నాకైతే అలాగే అనిపించింది. ఇంకో ఓటింగ్లోకి వచ్చేస్తే, ఓటింగ్ చాలా లీస్ట్లో, అంటే ప్రతి పోల్లో లీస్ట్లో యష్మియే ఉంది. యష్మి పైన ఎవరైనా ఉన్నారంటే పృథ్వీయే. సో మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏమన్నా సరే మన ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ వస్తే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. సో ఈ వీడియో ఎంతమంది కరెక్ట్ అనిపించింది, నేను మాట్లాడిన పాయింట్స్ రైటా రాంగా మీరే చెప్పండి. సో లైక్ చేస్తే నేను అర్థమవుతుంది, ఇంతమంది లైక్ చేశారు, ఓకే నా పాయింట్ని ఇంతమంది అగ్రీ చేశారని. సో లైక్ చేయండి వీడియోకి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.